మన సంఘంలో మరి ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు ప్రశాంతి. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయాయి. ఆమెకి కేవలం బ్లడ్ ఎక్కించి ప్రతి వారానికి ఒకసారి బ్లడ్ ఎక్కించి బ్రతికించుకోవాలి. అలా బ్రతికిస్తున్నారు ఈ సంఘంలో ఉన్న ఆడవాళ్ళంతా. ప్రతి నెల వాళ్ళ డబ్బులు 2,000, 3,000 ఎత్తి ఆ పాపకి ఇస్తుంటారు. దేవుని పిల్లలారా, ఇలా ఎంతోమంది అనాథలు ఉన్నారు, ఎంతోమంది దిక్కులేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మీరు ఆదరిస్తారా? చూడండి, అంత అక్కడ వాక్యం చెప్తుంది, ఆవిడేనండి. హాస్పిటల్లో ఉంటుంది, హాస్పిటల్కి వెళ్తుంది, బ్లడ్ ఎక్కించుకుంటూ ఉంటుంది. మళ్ళా ఊరు పల్లెటూరు అది ఏ ఏరియానైనా అది పీపక్ అనుకుంటాను. అది యలమంచిల సైడే రావాలి, లేదంటే ఇక్కడ ఆర్రావు సైడే రావాలి. ఏమంటే ఆవిడ హాస్పిటల్లో ఇంటికి పంపిస్తే బెడ్ మీద ఉండవలసిన ఆవిడ ఇలాగా దేవుని మాటలు చెప్పుకుని ఉంటుందా అండి? ఓకే, ఏదేమైనా మీరు కూడా చెయ్యండి. మరి ఆమె పేరు జీవగ్రంథంలో ఉంటుంది. ఈవేళ రేపు వెళ్ళిపోద్ది. ఇక శరీరం డ్యామేజ్ అయింది, వెళ్ళిపోద్ది. కనుక వెళ్ళే ముందు తన తండ్రి పనిని హృదయపూర్వకంగా చేస్తుంది. మీరు అలా పని చేయండి. దేవుని కొరకు దేవుని సన్నిధికి వెళ్ళండి. దేవుని గ్రంథంలో మీ పేర్లు వ్రాయించుకోండి.